హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. దేవత లాంటి నువ్వు ఉండగా వేరే అమ్మాయితో నాకేం అవసరమే. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ కానీ లేకపోతే ప్రో కానీ నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి దేవతల రీల్ 830 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. నేను చూపిస్తాను. ఓకే, లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇలానే ఉంచండి, ఇంకా దీంతో పని లేదు. అండ్ సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ అండ్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 చూపిస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, దీన్ని ఏం డిస్టర్బ్ చేయను, అలానే ఉంచుతాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇలా అన్ని ఫొటోస్ని పెట్టుకోండి. ఇప్పుడు ఎలైట్ మోషన్ గురించి మాట్లాడుకుందాం. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. మహీటెక్ ఇన్ఫోని కలిపి సెర్చ్ చేయండి. ఎక్కడ టెలిగ్రామ్లోకి వెళ్ళి మహీటెక్ ఇన్ఫోని కలిపి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనది వస్తుంది గ్రూపు. అందులో జాయిన్ అయిన తర్వాత పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది, జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. జాయిన్ అయిన తర్వాత పిన్ లిస్ట్లోకి వెళ్ళండి. పిన్ లిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఇది దొరుకుతుంది. లేదనుకుంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. అందులో మీరు ఏం చేస్తారంటే నా పగిడి మహీంద్ర అనే ప్రొఫైల్ని ఓపెన్ చేసి ఫాలో చేయండి. కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు ఎలైట్ మోషన్ సింబల్తో వీడియో కనపడుతుంది, చూడండి. ఈజీగా దొరుకుతుంది. ఫొటోస్ అన్ని యాడ్ చేశాను కానీ వాటిని అడ్జస్ట్మెంట్లు అయితే చేయలేదు, గమనించారు కదా. ఇక్కడ కింద ఎఫెక్ట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే కాపీ లేయర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లేయర్ కాపీ అయింది కదా, మళ్ళీ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆ లేయర్స్ పైన క్లిక్ చేయండి. ఈ కింద 3 లేయర్స్ ఉన్నాయి కదా, 1 2 3, ఇవి 3టిని టిక్ తీసేస్తే ఫొటోస్ అన్నీ సెలెక్ట్ అయ్యి ఉంటాయి పైన. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివర యారో మార్క్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ టైమర్ సింబల్, ఈ కలర్ సింబల్ ఉంటుంది. ఈ రెండింటిని రిమూవ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ అని కూడా ఫొటోస్కి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి మీరే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి పెట్టుకోవాలి. కరెక్ట్గా ప్రతి ఫోటోని మీరే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెడుతున్నాను, చూసారా? ఇలా జూమ్ చేసి ఫోటోని మిడిల్లోకి జరపండి. మీ ఫోటో ఉంది, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా నేను ఏం చేస్తానంటే మిడిల్లోకి పెట్టుకుంటా, ఎఫెక్ట్ యాడ్ అవ్వడానికి. చూద్దాం, ఇంకొద్దిగా పెద్దగా చేద్దాం. ఇలా రైట్. మళ్ళీ ఇంకొక ఫోటో కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి, జూమ్ చేయని అవసరం అయితే దగ్గరికి. ఇంకొక ఫోటో ఇలా జరపండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా మనమే అప్డేట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చేస్తున్నాను కదా, నేను చెప్పినట్టు చేయండి చాలు, వీడియో మీకు చాలా బాగా వస్తుంది. ఈ ఫోటోని ఇలా పెట్టండి, ఇప్పుడు ఇలా వస్తుంది ఎఫెక్ట్, చాలా బాగుంది. ఒకసారి ఫస్ట్కి రండి, ప్లే చేయండి. లిరిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సేవ్ చేసాకైతే ఇంకా స్మూత్గా ఉంటుంది, యానిమేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.